పెద్ద శంకరంపేట మండల కేంద్రంలోని ద్వాదశ జ్యోతిర్లింగాల గుడి వద్ద సంకటహర చతుర్థి పూజలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. వేద పండితులు కృష్ణశర్మ బృందం ఆధ్వర్యంలో వేద పండితుల వేద మంత్రోచ్చరణల మధ్య లోక కళ్యాణార్థం శాస్త్రయుక్తంగా అభిషేకం, యజ్ఞం, విశేష పూజలు నిర్వహించారు. గణపతి పూజ, పుణ్యావచనం, నవగ్రహ మండపారాధన, వాస్తు మండపారాధన, సర్వతోభద్రమంట దీపారాధన, స్వామివారికి సహస్రనామాలతో పుష్పార్చన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ బాధ్యులు, కొత్త ప్రభు మరియు దంపతులు, ఆర్య వైశ్య సంఘం సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీమన్ మహాగణాధిపతయే నమః. ఈరోజు మామూలుగా కలియుగంలో కలవు చండీ వినాయకం అని నానుడి, అంటే కలియుగంలో చండీ అమ్మవారిని ఒకరిని, గణపతిని ఒకరిని ప్రార్థించుకోవడం, వారి సేవ చేసుకోవడం వల్ల మనం అనుకున్నటువంటి కోరికలు తొందరగా సిద్ధిస్తాయనేది నానుడి శాస్త్రవచనం. అదేవిధంగా అది పురస్కరించుకొని ఈరోజు సంకష్టహర చతుర్థి అనగా ప్రతి మాసంలో కూడా పౌర్ణమి తర్వాత వచ్చే 4వ రోజున సంకటహర చతుర్థి అని అంటారు. ఆ రోజున గణపతిని పూజించుకోవడం చాలా విశేషం. మామూలు రోజుల కంటే కూడా ఆ రోజు స్వామివారిని పూజించుకొని రాత్రి చంద్రోదయం అయిన తర్వాత భోజనం చేసుకోవడం అనేది ఆ సంకటహర చతుర్థి యొక్క వ్రతము. అదేవిధంగా ఈరోజు మన గ్రామంలో పెద్ద శంకరంపేట గ్రామంలో ఈ కోటిలింగ గుడిలో అందరూ కూడా సంకల్పించుకున్నటువంటి వైశ్య సంఘం కూడా సంకల్పించుకున్నటువంటి రాగం సిద్ధేశ్వర దంపతులు, అలాగే వాళ్ళ భక్త బృందం అంతా కూడా సంకల్పించుకున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ముందుగా గణపతి పూజ, అదేవిధంగా పుణ్యాహవాచనము, ఆ తర్వాత నవగ్రహ మండపారాధన, వాస్తు మండపారాధన, సర్వతోభద్ర మండపారాధన, ఆ తర్వాత స్వామివారికి సహస్రనామాలతో పుష్పార్చన, ఆ తర్వాత అదేవిధంగా స్వామివారి యొక్క అథర్వశీర్షం అనే దాంతో ఆ స్వామివారికి హవనం జరుగుతుంది. అయితే ఇది చేసుకోవడం వల్ల ఫలితం ఏమిటి అని అంటే, ఈ కలియుగంలో వినాయకుడిని ప్రార్థించడం వల్ల, మామూలుగానే వినాయకుడిని అర్థించుకోవడం వల్ల ఎటువంటి విఘ్నాలైనా తొలగించేవాడు విఘ్నేశ్వరుడు. ఆ విఘ్నేశ్వరుని పూజించుకోవడం వల్ల మన యొక్క మొదలుపెట్టినటువంటి ప్రారంభం చేసినటువంటి అనేక కార్యాల్లో కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆ కార్యాలన్నీ నిర్విఘ్నంగా పూర్తి చేసుకోవడమే కాకుండా, అదేవిధంగా పిల్లలకు మంచి విద్యాబుద్ధులను కలుగజేసేటువంటి వాడు వినాయకుడు. ఆ వినాయకుడు యొక్క అనుగ్రహం చేత పిల్లలందరికీ కూడా చదువు విషయంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చదువుతో మంచిగా పూర్తి చేసుకునేటట్టుగా ఆ స్వామివారి యొక్క అనుగ్రహం గురించి లోక కళ్యాణార్థమై ఈ వైశ్య సంఘం అంతా కూడా ఈ శంకరంపేట గ్రామంలో, పెద్ద శంకరంపేట గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగినది. ఇందులో సభ్యులు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ నేడు సంకర చతుర్థి సందర్భాన పెద్ద శంకరంపేటలో నిర్మింపబడినటువంటి శ్రీ గురు మదనానంద ద్వాదశ జ్యోతిర్లింగాల అష్టవినాయకుల సుబ్రహ్మణ్య స్వామి దత్తాత్రేయ మందిరం యొక్క ప్రాంగణములో వైశ్యులు సంకటహర చతుర్థి వాళ్ళు చెల్లింపు కొరకై వాళ్ళు మరి ఈరోజు ఇక్కడ మరి అష్టవినాయకుల గుడి ప్రాంగణం లోపల పెద్ద ఎత్తున గణపతి హోమం చేస్తున్నారు. వినాయకుని గురించి ఎంత చెప్పినా తక్కువనే. వినాయకుడు అంటే ఎదురులేని నాయకుడు. ఆయన వల్ల విద్య